Hello everyone, welcome back to my channel. I am Shruti, నేను ఫ్యాషన్ డిజైనర్ అండి. ఈ రోజు మనకి సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే సర్ఫేస్ ఆర్నమెంటేషన్ సబ్జెక్ట్ అండి. ఈ సబ్జెక్ట్ లో టాపిక్స్ ఏమేమి ఉంటాయి అనేది అయితే ఈ రోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సర్ఫేస్ ఆర్నమెంటేషన్ లో ఫస్ట్ గా నేర్చుకునే టాపిక్ ఏంటంటే బేసిక్ ఎంబ్రాయిడింగ్ స్టిచెస్. ఈ స్టిచ్ అంటే ఈ 20 స్టిచెస్ అనేవి మనం నేర్చుకుంటాం. ఇందులో నేను చేసింది డిప్లొమా కాబట్టి నాకైతే 20 స్టిచెస్ అనేవి చెప్పారు. స్టిచెస్ వచ్చేసరికి ఏంటంటే రన్నింగ్ స్టిచ్, చైన్ స్టిచ్, స్టెమ్ స్టిచ్, బ్యాక్ స్టిచ్, ఫ్లై స్టిచ్, లేజీ డైజీ స్టిచ్, ఫెదర్ స్టిచ్, హెర్రింగ్ బోన్ స్టిచ్, బటన్ హోల్ స్టిచ్, ఫిష్ బోన్ స్టిచ్, క్రిటన్ స్టిచ్, చెరోన్ స్టిచ్, క్రాస్ స్టిచ్, రోమియన్ స్టిచ్, బ్లాంకెట్ స్టిచ్, బులియన్ నాట్ స్టిచ్, లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్, సాటిన్ స్టిచ్, కౌచింగ్ అండ్ స్పైడర్ స్టిచ్ అనేవి నేర్చుకుంటాము. సర్ఫేస్ ఆర్నమెంటేషన్లో ఫస్ట్ టాపిక్లో మనం స్టిచెస్ అనేవి నేర్చుకుంటాం. ఆ 20 స్టిచెస్ అనేవి ఇందులో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే మనం స్మాకింగ్ గురించి నేర్చుకుంటాము. తర్వాత మనం క్విల్టింగ్ అంటే మిషన్ క్విల్టింగ్ నేర్చుకుంటాము అండ్ హ్యాండ్ క్విల్టింగ్ అనేది నేర్చుకుంటాం. ఈ క్విల్టింగ్ అంటే ఏంటిది అంటే నేను వీడియోలో చూపిస్తాను, అప్పుడైతే మీకు తెలుస్తుంది. ముందుగా అయితే నేను టాపిక్స్ అయితే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అప్లిక్ వర్క్స్, అప్లిక్ నేర్చుకుంటాము అండ్ రివర్స్ అప్లిక్ కూడా నేర్చుకుంటాము. తర్వాత మనం ప్రింటింగ్ అంటే ఏదైనా ప్రింట్ని ఎలా డెవలప్మెంట్ చేయాలనేది కూడా నేర్చుకుంటాము. తర్వాత మోటివ్, ఏదైనా ఒక మోటివ్ అంటే అది కాటన్ కావచ్చు, యానిమల్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, ఏదైనా ఫ్లవర్ అయినా కావచ్చు, అలాంటి ఒక మోటివ్ని తీసుకొని అది న్యాచురల్గా ఎలా ఉంటుంది, అబ్స్ట్రాక్ట్లో ఎలా ఉంటుంది, మళ్ళీ జియోమెట్రిక్లో ఎలా ఉంటుంది, స్టైలైజ్డ్గా ఎలా ఉంటుంది, మెటీరియల్ మీద ఎలా ఉంటుంది అనేది అయితే నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు సపోజ్గా మనం ఒక ఫిష్ని తీసుకున్నాం అనుకోండి, ఆ ఫిష్ నార్మల్గా ఎలా ఉంటుంది, అది మళ్ళీ అబ్స్ట్రాక్ట్లో ఎలాగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది కదా. జియోమెట్రిక్లో ఎలా ఉంటుంది, స్టైలైజ్డ్గా ఎలా ఉంటుంది, మెటీరియల్ అంటే స్టైలైజ్డ్ అంటే ఆ ఫిష్ అనేది కొన్ని స్టైల్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి ఫిషెస్. మళ్ళీ ఏంటంటే మెటీరియల్ అంటే ఏదైనా ఒక టీషర్ట్ మీద మనం ఎలా చూపిస్తాం ఆ ఫిష్ అనేది. ఇప్పుడు నార్మల్గా మనం బయట చూస్తాం కదా, కొన్ని టీషర్ట్ మీద ఫిషెస్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, కార్టూన్స్ ఉంటాయి, అలాగా ఒక మెటీరియల్ మీద మనం ఎలా చూపిస్తాం అనేది కూడా నేర్చుకుంటాము. తర్వాత ఏంటంటే ఎంగ్లాజ్మెంట్ అండ్ రిడక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక మోటివ్ని తీసుకున్నాం అనుకోండి, దాన్ని చిన్న నుండి పెద్దగా అంటే మీడియం సైజ్ కూడా ఉంటుంది, అంటే చిన్నగా, మీడియం అండ్ లార్జ్ ఇలా ఎలా చేస్తాం అనేది ఈ ఎంగ్లాజ్మెంట్ అండ్ రిడక్షన్లో నేర్చుకుంటాము ఒక మోటివ్ తీసుకొని. తర్వాత వచ్చేసి రిపీట్స్ అంటే మనకి ఇందులో 4 రిపీట్స్ ఉంటాయండి. ఫస్ట్ స్ట్రేట్, తర్వాత బ్రిక్, హాఫ్ డ్రాప్ అండ్ నార్మల్, ఇవైతే ఉంటాయి. ఈ రిపీట్స్ అంటే ఏంటి అంటే నార్మల్గా మనం ఏదైనా ఒక సారీ తీసుకున్నాం అనుకోండి, ఆ సారీ మీద కొన్ని ప్రింట్స్ ఉంటాయి, అంటే కొన్ని ఫుల్గా ఉంటాయి, కొన్ని హాఫ్గా ఉంటాయి, వీటిని రిపీట్స్ అంటాము. ఆ రిపీట్స్ని అంటే ఇప్పుడు మనకి స్ట్రేట్లో ఒకలా ఉంటుంది, బ్రిక్లో ఒకలా ఉంటుంది, హాఫ్లో ఒకలా ఉంటుంది, నార్మల్గా ఒకలా ఉంటుంది. అవన్నీ అయితే నేను మీకు వీడియోలో చూపిస్తాను. తర్వాత ఇంకో రిపీట్స్ ఏంటంటే ఇవి మిర్రర్, ఆగి అండ్ డైమండ్. ఈ త్రీ రిపీట్స్ వచ్చేసి ఏంటంటే మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మిర్రర్ అనేసరికి మనం ఓకే మిర్రరే అని అంటాం, కాదు. ఇప్పుడు ఒక మిర్రర్లో మనం చూసుకున్నప్పుడు మనకి అపోజిట్ అంటే మనకి రైట్ అనేది మనకి లెఫ్ట్ లా కనిపిస్తుంది, అలా మిర్రర్లో అలా చూపిస్తాము. డైమండ్లో అంటే కొన్ని డైమండ్ షేప్లో ఉంటాయి కదా, అలాంటివి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో అవనేది నేను మీకు ప్రాక్టీస్గా తర్వాత చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఏంటి సారీ బార్డర్ అండ్ పళ్ళు, అంటే ఒక సారీని డ్రా చేసుకొని దాని పళ్ళు అండ్ దాని బార్డర్ అనేది మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి రెండరింగ్ టెక్నిక్స్, అంటే ఒక మోటివ్ని తీసుకోవాలి, ఏదైనా ఒక మోటివ్ని తీసుకొని దాని రెండరింగ్ అనేది ఇవ్వాలి. ఆ రెండరింగ్లో మళ్ళీ ఏం చేయాలంటే మనము స్టిప్పింగ్ చేస్తాము, అవుట్లైన్ వేస్తాము, ఫిల్లింగ్, డ్రై స్ట్రోక్, వెట్ స్ట్రోక్, షేడింగ్ అనేది ఇస్తాము. అంటే ఒక మోటివ్ని ఒక కార్టూన్ని తీసుకున్నాం అనుకోండి, ఒక డోరెమాన్ ఉందనుకోండి, ఆ డోరెమాన్ని తీసుకొని దానికి స్టిప్లింగ్ ఎలా ఇస్తాం ఒకటి, మళ్ళీ ఇంకొక డోరెమాన్ డ్రా చేసుకొని దానికి అవుట్లైన్ ఎలా ఇస్తాం, తర్వాత ఇంకో దానికి ఫిల్లింగ్ ఎలా ఇస్తాం, తర్వాత డ్రై స్ట్రోక్ ఎలా ఇస్తాం, వెట్ స్ట్రోక్ ఎలా ఇస్తాం, షేడింగ్ ఎలా ఇస్తాం అనేది అయితే టోటల్గా ఒక మోటివ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది మనం ఒకటే మోటివ్ తీసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ అంటే ఒక్కొక్క
నేమ్కి ఒక్కొక్కటి తీసుకొని అలా కూడా వేసుకోవచ్చండి. సో ఇవ్వండి సర్ఫేస్ ఆర్నమెంటేషన్లో టాపిక్స్. మళ్ళీ ఈ టాపిక్స్ని అంటే ఎలా చేయాలి ప్రాక్టికల్గా నేను ఒక్కొక్క వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతాను మన యూట్యూబ్ ఛానల్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించినవి కానీ ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నేను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.